అమరావతి వేదికగా స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేసి రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటి విశ్వవిద్యాలయంలో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలను ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ సింగ్ కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్తో కలిసి రవినాయుడు ప్రారంభించారు. వివిఐటి వేదికగా 4 రోజుల పాటు సాగే నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి 900 మంది క్రీడాకారులు వచ్చినట్టు వివిఐటియు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. 2014-19లో కూడా స్పోర్ట్స్ డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పాలసీ తీసుకొని రావడం జరిగింది. 2% రిజర్వేషన్ కూడా ఆ రోజు ఉద్యోగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం చూసాం, హర్యానా ది బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటూ ఉన్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. అన్ని గేమ్స్ ఒకే వేదికగా ఉండాలి, అది అమరావతి వేదికగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఈ ఆర్చరీని కూడా ఇటు విశాఖపట్నంలో, ఇటు అమరావతి ప్రాంతంలో, విజయవాడ కేంద్రంగా, తిరుపతిలో సబ్ సెంటర్లుగా ఈ ఆర్చరీని డెవలప్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మన బిడ్డలు బాగా రాణించాలనుకున్నారో వాళ్ళకి స్పోర్ట్స్ అథారిటీ అండగా ఉంటుంది. You see the confidence in the students who have come from all over the country. Most of them, like say I had seen one girl talking to our media people. They are so confident. Until once you start participating in such things, you'll surely grow in character. Please do participate in anything, not exactly archery, anything you like. Thank you very much.